మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగాను నేను, చెప్పండి. సో రీసెంట్గా మన వీడియోస్లో ఎక్కువగా న్యూ బిల్డింగ్స్ ఫర్ సేల్కి ఉన్నవి మీతో షేర్ చేస్తున్నాను కదా. ఇది వచ్చేసి విల్లా అనమాట. సో ఈ విల్లా వచ్చేసి మనకి మొత్తం మీకు మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి న్యూ బిల్డింగ్ 2 BHK హౌస్ అనమాట. అంటే ఒక విల్లా అని చెప్పుకోవాలి, మీరు చూస్తే అర్థమైపోతుంది. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి గేట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇంకా కొంచెం వర్క్ అయితే దీనికి ఫినిషింగ్ అయితే ఉందన్నమాట, పెయింటింగ్స్ అవన్నీ కూడాని. సో అవన్నీ కూడా మీకు కంప్లీట్ అయిన తర్వాతే హౌస్ అనేది మీకు ఇస్తారు. సో హాల్ చూసారా ఫ్రెండ్స్, ఎంత స్పేస్ ఎక్కువగా ఉండి ఈ విధంగా మనకి ఎంట్రన్స్ నుంచి హాల్ అనేది మీకు కనిపిస్తుంది కదా. అండ్ అవుట్ సైడ్ లుక్ కూడా డోర్ దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. అండ్ స్టెప్స్ పక్కనే మనకి ఇలా స్పేస్ అయితే వచ్చేసింది అనమాట, కొంచెం స్టెప్స్ కిందన. దెన్ నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేస్తే మీకు ఈ విధంగా స్పేస్ కూడా మనకి సైడ్స్ కూడా చాలా బాగుంది కదా. అండ్ డోర్స్కి వీటన్నింటికి కూడా ఇంకొంచెం పెయింటింగ్ అయితే మనకి ఫినిషింగ్ ఉందన్నమాట. సో 20% వర్క్ అయితే కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. అది కంప్లీట్ అవగానే మనకి ఇంకా మంచి లుక్ అనేది కనిపిస్తుంది హౌస్ అనేది. సో టీవీ యూనిట్ వచ్చేసి ఈ విధంగా మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారనమాట. సో మీకు ఇక్కడ కబోర్డ్స్ కూడా, వార్డ్రోబ్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా వచ్చాయి అనేది. సో ఇక్కడ మనకి టీవీ అనేది సెట్ చేసుకునేలాగా ఈ సైడ్ కార్నర్లో కూడా మనకి ఒక ఆర్గనైజింగ్ లాగా వచ్చేసింది. దెన్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా టీవీ యూనిట్ అనేది స్ట్రైట్గా కనిపిస్తుంది. దాని పక్కగా మనకి ఈ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. బెడ్రూమ్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు, కలర్ కాంబినేషన్స్ అదంతా కూడా. బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే చిన్నగా మనకి డోర్స్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, కానీ బెడ్రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు కబోర్డ్స్ కూడా చూసుకోవచ్చు బెడ్రూమ్లో. అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ థీమ్ అయితే మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. సో మనకు కావాల్సినంత స్టోరేజ్ అనేది ఇక్కడ పెట్టుకునేలాగా హౌస్ అయితే మాత్రం చాలా పెద్దగానే కనిపిస్తుంది, బెడ్రూమ్స్ కానీ అవన్నీ కూడా. అండ్ పక్కన వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా ట్యాప్స్ అవన్నీ కూడా వర్క్ చేయాల్సి ఉంది. సో ఈ విధంగా బాత్రూమ్ అయితే పక్కగా వచ్చేసింది అనమాట ఆపోజిట్లో. దెన్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తే మనకి హాల్ కనిపిస్తుంది కదా మీకు. సో ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ విండో కింద కూడా మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్లా ఆర్గనైజ్ చేసుకునేలా వచ్చింది. హాల్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోగానే మనకి ఇక్కడ వచ్చేసి సైడ్కి పూజా రూమ్ అయితే ఇచ్చేసారు. సో ఈ విధంగా పూజా రూమ్ అయితే ఇక్కడ వస్తుంది. దీని పక్కగా మళ్ళీ మనకి ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్స్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, హాల్ కూడా కొంచెం పెద్దగానే ఉంది. అండ్ పూజా గది కూడా పెద్దగా ఉంది, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో ఈ ఇల్లు వచ్చేసి మనకి 210 స్క్వేర్ యార్డ్స్లో వచ్చిందనమాట. 210 గజాలు వచ్చేసి. అండ్ కొలతలు వచ్చేసి 33x69 అనమాట. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్. అండ్ వెస్ట్ సౌత్ కార్నర్ కూడా ఉందన్నమాట. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అనమాట. 210 గజాల్లో అయితే మనకి హౌస్ అయితే కట్టడం జరిగింది. అండ్ కొలతలు 33x69. అండ్ వెస్ట్ సౌత్ కార్నర్ అయితే వచ్చింది. అండ్ మనకి రోడ్ కూడా ఇక్కడ మనకి వెస్ట్లో 33 ఫీట్స్ రోడ్ వస్తుంది. అండ్ సౌత్లో 40 ఫీట్స్ రోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఇవి ఇంటి వివరాలు నాకు తెలిసినంత వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్లో ఈ విధంగా బాత్రూమ్ అయితే వచ్చేసింది. అండ్ బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, మీరు కబోర్డ్స్ కానీ వార్డ్రోబ్స్ కానీ ఎవ్రీథింగ్ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ ఆపోజిట్ డైరెక్షన్లో డైనింగ్ ఏరియా అయితే వచ్చిందనమాట. చూడండి, హాల్ పక్కనే మనకి పూజా రూము అండ్ ఆపోజిట్లో బెడ్రూమ్. దానికి ఆపోజిట్లో ఈ విధంగా మంచి సీలింగ్తో అయితే మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్కి ఒక ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒక పెద్ద విండో కూడా వచ్చి అండ్ ఈ సైడ్కి మనకి కిచెన్ అయితే వచ్చింది. కిచెన్ అయితే చాలా బాగుంది. అండ్ పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మనకి కూడా స్టోరేజ్ చేసుకోవడానికి చాలా ఎక్కువగానే కబోర్డ్స్ కూడా ఇచ్చేసారు. అండ్ కిచెన్ వాల్ థీమ్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇంతకుముందు 2 BHK న్యూ బిల్డింగ్ ఫుల్ ఫర్నిచర్తో ఇండిపెండెంట్ హౌసెస్ ఇంకా పెట్టాను నేను. వాటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. లేదా నా ప్రొఫైల్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియోస్లోకి వెళ్ళొచ్చు అనమాట.
ఇంకా చాలా ఒక 4-5 వరకు నేను న్యూ బిల్డింగ్స్ అయితే సేల్‌కున్నవి పెట్టాననమాట. నేను పెట్టేవన్నీ కూడా న్యూ బిల్డింగ్సే పెడుతున్నాను. సో, కాబట్టి మీరు చూసుకోవచ్చు. మీకు నచ్చితే వీడియోలో నేనేంటంటే కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. మార్కెటింగ్ మేనేజర్ గారి నెంబర్ అయితే ఇస్తాను. మీరు ఫుల్ డీటెయిల్స్ ఇంకా క్లియర్‌గా తెలుసుకోవడానికి ఆ నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తారనమాట. సో, కంప్లీట్‌గా కిచెన్ అయితే చూసారు కదా! కిచెన్స్ అన్నీ కూడా ఇప్పుడొచ్చే బిల్డింగ్స్‌లో మనకి మోడ్యులర్ కిచెన్సే వస్తాయి. చాలా మోడ్రన్‌గా చాలా బాగా ఎక్కువ స్టోరేజ్ ఉన్నట్టే ప్లాన్ చేస్తున్నారనమాట. నేను పెట్టే హౌసెస్ అన్నీ కూడా చాలా చాలా బావుంటాయి. ఒకవేళ మీకు హౌస్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే గనుక డెఫినెట్‌లీ మిగతా వీడియోస్ కూడా చూడండి. ఓకేనా? సో, ఇక్కడ మనకి మోడ్యులర్ కిచెన్ ఆబ్వియస్లీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా! సో, ఈ హౌస్‌కి ఎలా వచ్చాయి అనేది చూపించడం కూడా నా బాధ్యత కాబట్టి మీకు అన్నీ కూడా వార్డ్రోబ్స్ కూడా ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తున్నాను. మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. షేర్ ఎందుకు చేయమంటున్నాను అంటే చాలామందికి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని కానీ ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి వీడియోస్ అనేవి చాలా యూజ్ అవుతుంది కదా! సో, అదనమాట. అందుకని చెప్పి తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, నా కష్టాన్ని గుర్తించి మీరు నాకు లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమంటున్నాను అనమాట. అండ్ ఫైనల్లీ ఇలా చూసారు కదా! కంప్లీట్ హౌస్ అయితే ఇదనమాట. మీకు నచ్చిందా? ఇది నచ్చలేదా ఏంటి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పేసాను కదా! చూడండి అవుట్‌లుక్ అయితే మాత్రం 2 సేమ్ బిల్డింగ్స్ అనమాట ఇవి. సూపర్బ్‌గా ఉంటుంది హౌస్ మీరు చూసుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా వెళ్ళాలన్నా వీటి డీటెయిల్స్ కనుక్కోవాలన్నా డెఫినెట్లీ వీడియోలో ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్ అండ్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఒకసారి చూడండి.